కొంతమంది పిల్లల్లో మనం నత్తిని చూస్తుంటాం. ఒక్కోసారి పిల్లలు భయానికి టెన్షన్కి గురైనప్పుడు మరింతగా మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యని చిన్నతనంలో సరిచేయకపోతే అది పెద్దయ్యాక కూడా వెంటాడుతుంది. మరి పిల్లలు నత్తిగా మాట్లాడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నత్తిని మానసిక సమస్యగా భావించాలా అనే ప్రశ్నలకు నిపుణుల సలహాలు సమాధానాలను ఇప్పుడు చూద్దాం. కొన్ని అక్షరాలు పలకలేకపోవడం, మాట తడబడడం, నత్తిగా మాట్లాడటం ఇలాంటివన్నీ కొన్నిసార్లు పిల్లల్లో కనబడుతుంటాయి. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ చక్కబడతాయిలే అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. నిజంగానే 80% మందిలో నత్తి అనేది యుక్త వయసులోకి వచ్చేసరికి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ. 20% మందిలో మాత్రం సరైన చికిత్స అందని పరిస్థితుల్లో జీవితం అంతా ఈ సమస్యలు ఉంటాయి. నత్తిని మన సమాజంలో చాలా వరకు హాస్యంగా చూస్తుంటారు. అలాగే నత్తి అనేది ప్రమాదకరం కాకపోవడం వల్ల కూడా ఇలాంటి అభిప్రాయం ఉందని అనుకోవచ్చు. దీన్ని పెద్ద సమస్యగా భావించరు కనుకనే దీన్ని తగ్గించేందుకు సరైన మందులు అందుబాటులోకి రాలేదు. డాక్టర్ గారు, పిల్లల్లో నత్తికి కారణాలు, పరిష్కారాల గురించి మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా పిల్లల్లో కనిపించే నత్తికి కారణాలేమిటి? వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉందంటారా? పిల్లల్లో నత్తికి కారణాలు చాలా ఉంటాయండి. అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జన్యుపరమైనటువంటి విధంగా అది ఏమైనా ట్రాన్స్మిట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా, అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరి నుంచి ఒకరికి నత్తి వచ్చేటటువంటి అవకాశం ఉందా అంటే కనుక ఒక 20 to 30% ఛాన్స్ ఒక్క పేరెంట్లో ఉంటే కనుక చైల్డ్కి వచ్చేటటువంటి అవకాశం ఆల్మోస్ట్ 20 to 30% ఛాన్స్ ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ఏంటంటే ఈ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి అంశాన్ని పక్కన పెడితే కనుక అటువంటి వంశంలో ఎవరికి కూడా నత్తి అన్నది లేకపోతే, తల్లిదండ్రులకు ముఖ్యంగా నత్తి అన్నది లేకపోయినా కూడా పిల్లల్లో స్టామరింగ్ అన్నది వచ్చేటటువంటి అవకాశానికి ఇతరత్ర కారణాలు ఉంటాయి. ఒక్కోసారి భయపడినప్పుడు, టెన్షన్కి గురైనప్పుడు పిల్లలు నత్తిగా మాట్లాడుతుంటారు. అంటే దీన్ని మానసికమైన అంశంగా చూడొచ్చా? యూజువల్గా ఏంటంటేనండి, చాలా మంది అంటే ఎన్నో అధ్యయనాల్లో మనకు తేలింది ఏంటంటే కనుక ఖచ్చితంగా నత్తికి, యాంగ్జైటీకి అంటే మానసిక ఆందోళనకి ఒక సంబంధం ఉంటుంది. ఇది ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళలో ఏంటంటే దాన్ని పసిగట్టడం చాలా ఈజీ. అంటే పెద్దవాళ్ళలో అరే నేను ఆందోళన చెందుతున్నాను, అనవసరంగా భయపడుతున్నాను, ఒత్తిడికి లోనవుతున్నాను కాబట్టి నేను ఈరోజు నత్తిగా మాట్లాడుతున్నాను అనేటటువంటి ఆందోళనకి నత్తికి ఉండేటటువంటి సంబంధాన్ని పెద్దవాళ్ళు అయితే కనుక ఈజీగా పసిగట్టగలరు. అదే పిల్లల్లో అయితే కనుక అది పసిగట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవటం అన్నది కొద్ది కష్టం. కాబట్టి పిల్లల్లో ఆందోళన, ఒత్తిడి, భయం ఉంటే కనుక నత్తి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ పిల్లల్లో నత్తిగా మాట్లాడటం అనేటటువంటిది ఆందోళన అనేటటువంటి ఒక వ్యాధి కింద పరిగణించే దానికంటే పిల్లల్లో సహజంగానే భయం అనేటటువంటిది ఉంటుంది. అంటే సోషల్ ఫోబియా అంటే ఎక్కువ బిడియము, సిగ్గుపట్టడం ఎక్కువ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నత్తిగా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. కానీ ఆందోళన వల్ల వచ్చేటటువంటి నత్తిని ఒక జబ్బు కింద పరిగణించడం అన్నది చాలా మంది తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. పిల్లలకు నత్తి ఉందని ఏ వయసు నుండి గుర్తించవచ్చు? ఏ వయసులో పిల్లలు సహజ సిద్ధంగా ఫ్రీగా ఫ్లూయెంట్గా మాట్లాడగలరు అనేటటువంటిది మనం మొదటగా చూసుకోవాలి. 2 సంవత్సరాలలోనే ఉండేటటువంటి పిల్లలకి సహజంగా 2 మాటలు కానీ లేదంటే 3 మాటలు కలిపి మాట్లాడటం కానీ, ఆడపిల్లలు అయితే కనుక కొంచెం తొందరగా మాట్లాడటం కానీ ఇది చూస్తూ ఉంటాం. అబ్బాయిల్లో అయితే కనుక కొన్ని సందర్భాల్లో అది లేట్ అవుతూ ఉంటుంది. 3 సంవత్సరాలకు వచ్చేటప్పటికి చాలా మంది పిల్లలు కొద్దిగా దారుణంగా మాట్లాడటము, వాళ్ళు అనుకున్నది చెప్పగలగటము, అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఒకటి పిల్లలు ఏ వయసు వచ్చాక ఫ్రీగా మాట్లాడుతున్నారు అన్నది ఒకటైతే కనుక రెండో వైపు మనం చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పిల్లల్లో ఉండేటటువంటి భయం. అంటే పిల్లల్లో జనరల్గా స్ట్రేంజర్ యాంగ్జైటీ అనే ఒక మాట అంటూ ఉంటాం. అంటే స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటే ఏంటంటే కొత్త వాళ్ళని చూసినప్పుడు పిల్లలు ఎక్కువగా భయపడటం. ఇది సహజంగా అందరి పిల్లల్లో ఉండేటటువంటి అంశమే. అంటే ఏంటంటే బిట్వీన్ 2 and 3 years కానీ లేదంటే 2 and 3.5 or 4 yearsలో ఏంటంటే పిల్లలు ఎక్కువగా కొత్త వాళ్ళని కలిసినప్పుడు భయపడుతూ ఉంటారు. సో స్టామరింగ్ అనేటటువంటిది ఏ వయసు నుంచి మనం పరిగణనలో తీసుకోవచ్చు అనేటటువంటి ప్రశ్నకి ఇప్పుడు మనకి సమాధానం దొరుకుతుంది. 3.5, 4 లేదంటే 4.5 వయసు మధ్యలో పిల్లలు నత్తిగా తరచుగా నత్తిగా చాలా సందర్భాల్లో మాట్లాడేటటువంటి పక్షంలో వాళ్ళకి నత్తితో బాధపడుతున్నారు, దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు గ్రహించగలరు.
స్పీచ్ థెరపీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? తల్లిదండ్రుల్లో ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అపోహ ఏంటంటే వయసుతో పాటు నత్తి కరెక్ట్ అయిపోతుంది అన్నది. అంటే ఇది ఒక విధంగా ఇది కరెక్టే అయినా కూడా ఎంతకాలం మీరు వెయిట్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్. స్పీచ్ సెంటర్స్ కానీ ఈ సెంటర్స్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది కంప్లీట్ అయిపోయిన తర్వాత నత్తి అనేటటువంటిది చాలా మొండి బారిపోతూ ఉంటుంది. సో వయస్సుతో పాటు నత్తి మొండి బారిపోయి ఒక దీర్ఘకాలికమైనటువంటి సమస్యగా మారక ముందే పిల్లలకు ఆ లోపం ఉంది అనేటటువంటిది వాళ్ళు తెలుసుకోక ముందే, ఆ తెలుసుకోవటం వల్ల వాళ్ళ మీద ఇంకో ప్రభావం పడక ముందే మనం దానికి పరిష్కారం తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. దాంట్లో ముఖ్యమైనది స్పీచ్ థెరపీ. సో ఫస్ట్ స్పీచ్ థెరపీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఒక అసెస్మెంట్ అన్నది చేస్తారు. అంటే ఏ స్థాయిలో నత్తి ఉంది, ఎటువంటి సందర్భాల్లో నత్తి వస్తుంది, ఎప్పుడు నత్తి అనేటటువంటిది ఎక్కువ అవుతుంది, ఆ సందర్భానుసారం వాళ్ళు ఏంటంటే థెరపీ అనేటువంటిది చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే మాట్లాడేటటువంటి విధానం, ఊపిరి ఏ విధంగా తీసుకుంటాం, గాలి నోటు ద్వారా ఎప్పుడు వదులుతాము, మాటకి గ్యాప్ ఎప్పుడు ఇస్తాము, ప్రశ్న అడగగానే వెంటనే సమాధానం చెప్తే కనుక నత్తి అనేది వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొద్దిగా గాలి తీసుకుని కొద్ది బాడీ మసిల్స్ ఇవన్నీ కూడా టోన్ కొద్ది తగ్గించి రిలాక్స్ అయ్యి మాట్లాడితే కనుక నత్తి వచ్చేటటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఇటువంటి రకరకాల మార్గాల ద్వారా స్పీచ్ థెరపీ ఒక ఫలితాన్ని ఇస్తుంది. నత్తితో మాట్లాడే వారిని చూసినప్పుడు ఇతరులు నవ్వుకుంటారు, కానీ అది వారిలో అంతులేని మానసిక వేదనని గురి చేస్తుంది. వారి జీవితానికి అడుగడుగునా ఆటంకంగా మారుతుంది. వారికి భాష, వాక్య నిర్మాణం అన్నీ తెలిసి ఉంటాయి, తెలివితేటల లోపం ఉండదు. అయినా నత్తి వారిని జీవితంలో వెనుకబడేలా చేస్తుంది. అందుకే పిల్లలు నత్తిగా మాట్లాడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వారికి స్పీచ్ థెరపీ ఇప్పించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.